అలానే అనుకుంటారు, పిల్లలు అలా ఉంటారు. తండ్రి ఎలా ఉంటే నేను అట్లా నడుచుకోవాలి పిల్లలు. అలాగే మనమే కనుక తల్లిదండ్రులు దూరంగా పెట్టేస్తే వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఓహో పెద్దయ్యాక తల్లిదండ్రులు ఏం చేయాలో అది నేర్చుకుంటారు. ఆ కల్చర్ ఒకరి నుంచి ఒకరు. కాబట్టి మనం ప్రేమను పంచుదాం, ప్రేమను పొందుదాం. అలాగే ఇటు ఎట్లయితే ప్రేమ అందిస్తున్నామో పిల్లలకు, అదే రీతిలో వాళ్ళు కూడా పిల్లలను వృద్ధాప్యంలోకి వచ్చాక పిల్లలతో సమానమే. ఎందుకంటే ఈ పిల్లోడు లేచి నడవలేడు ఒకప్పుడు, వాళ్ళు కూడా కూర్చోలేక పిల్లలు లేకుండే వాళ్ళు లేచి నడవలేని పరిస్థితి. వీళ్ళకి తినబెట్టి సాధ్యం మనము, అలాగే వాళ్ళు మనకు ఒకప్పుడు తినబెట్టి సాధ్యం. కాబట్టి వాళ్ళకి తినబెడతాం, ఆ ప్రేమను కలుపుకుంటాం. అది లేకుంటే అసలు మన పుట్టికే వరకు. ఎందుకంటే ఒక పక్షి అయినా తన బిడ్డను రక్షించుకోవడానికి గద్దపైకైనా ఎగురుతుంది. అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు అలాంటి పిల్లలను మనం బాగుపరుచుకున్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ఆశ్రయిద్దాం, ప్రేమను చూసుకున్నాం. అవసరమో అవకాశమో దూరం ఉండొచ్చు మనం, కానీ వాళ్ళు చక్కగా బాధ్యత నాది అనే భావన చూస్తే అసలు ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ బాధపడదు. తల్లి తండ్రి కంటనే కనుక నీరు తెస్తే ఆ వ్యక్తి ఎదిగేదాన్ని ఉంటుంది. మనం ఆత్మీయంగా ఎదుగొచ్చు చూడడానికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటుంది, కానీ ఆత్మతృప్తి అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి జీవన విధానాన్ని మన సమాజం ఇంకా బ్రతికించుకుందాం. అలా కావాలంటే ఇలాంటి స్థితిలో మీరందరూ చక్కగా పిల్లలకు జాగ్రత్తపరచాలి. ఇది మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. దీనికి మీరందరూ సహకరిస్తే సమాజాన్ని ఇంకా చక్కగా మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకా మీ దగ్గర ఉన్న స్కూల్లో కానీ మీ దగ్గర కాలనీలో కానీ చక్కగా ఒక స్కూల్ వాతావరణం కనుక ఇలా నేర్పించుకుందామనే భావన ఉంటుంటే నిర్వహించిన సార్లందరికీ నా యొక్క ఉదయపూర్వ నమస్కారాలు. ఎందుకంటే చదువు ఒక్కటే కాదు, పిల్లలకు చదువు సంస్కారం కావాలి. సంస్కారం లేని చదువు అది వ్యర్థం లాంటిది. ఎందుకంటే ఏది చేసినా కానీ మంచిగా ఉండాలంటే నా యొక్క ఉదయపూర్వ నమస్కారాలు. ఎందుకంటే పిల్లలు మంచిగా, సమాజం కూడా ఎక్కువ కోరి వారి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి కూడా మరీ నమస్కారాలు చెప్తూ ఏమంటే నా వయసు ఇప్పుడు 54 సంవత్సరాల నుంచి నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే కానీ నా డాడీ అంటే కానీ కనిపిస్తుంది. అదే పాట అవ్వాలి నుంచి చిన్నప్పటి గుర్తు చేసినట్టు నాకు ఇది కానీ నా పిల్లలు హైదరాబాద్ సిటీలో పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇదే పల్లెటూరు వాతావరణం తెలియాలని చాలా చక్కని ప్రోగ్రాం పెట్టడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంత రప్పించినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉందని కోరుకుంటున్నాను. నా పేరు కోటం రాజు. నేను సరస్వతి శిశు కేంద్రాల్లో 40 సంవత్సరాలు ఆచార్యగా పనిచేసి, ప్రధాన ఆచార్యగా ప్రిన్సిపల్ గారు స్కూల్స్లో పనిచేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. అయితే ఇట్లా పాద పూజ, తల్లిదండ్రులకు పిల్లలు పూజ చేయడం అనేది విన్నా కానీ చూడలేదు. అయితే దీంట్లో అసలు నిజమైన అంటే సొంత తల్లిదండ్రులకు మరి ఎంతమంది పాల్గొన్నారు, సొంత పిల్లలు ఎంతమంది పాల్గొన్నారో నాకు తెలియదు. కానీ నేను ఊహించింది వచ్చేటప్పుడు నాకు శ్రీ ఉపేంద్ర గారు చెప్పారు ఇట్లా రెండు. ఇంకా చాలామంది తల్లిదండ్రులు, చాలామంది మరి బాలికలు వస్తారని చెప్పేసి నేను ఊహించాను. అయినా సరే వచ్చిన తర్వాత నేను కూడా కొద్దిగా ఆలస్యం ఇచ్చాను. అప్పుడే మొదలైనట్టుంది. కళ్ళు మూసుకొని వారు చెప్పారు ఇక్కడ గురుగారు, మీ అమ్మ నాన్నని గుర్తుంచుకోమని అందరినీ. అయితే అప్పుడు నేను కూడా మా అమ్మ నాన్న గుర్తు చేసుకున్నాను. నిజంగా అదొక మంచి అనుభూతి. ఆ అనుభూతిని మనం చెప్పడానికి మాటలు చాలు. అట్లా మన తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోవటం, గుర్తు చేసుకోవటం, మనసులో అనుకోవటం అనేటువంటిది ఒక పెద్ద భాగ్యం అన్నమాట. అట్లా నాకు ఒక మంచి అనుభూతి కలిగింది. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంకొద్దిగా ప్రచారం చేసి ఎక్కువ చేస్తే ఈ రోజుల్లో ఉండేటువంటి ఏదైతే భావ జాడ్యం ఉందో, విదేశీ జాడ్యం అది పోతుంది. మన స్వదేశీ, స్వభాష, మాతృభాష ఇటువంటి వాటికి ఎక్కువ అభివృద్ధి ఎక్కడ ఈ స్థానం అనేటువంటి. అట్లా కాకుండా పాఠశాలలో కనుక పెడితే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు, ఎక్కువ మంది తల్లిదండ్రులు పాల్గొంటారు. దీని యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో
మరి ఆదర్శం ఉందో అది తెలుస్తుంది. దానివల్ల పిల్లల్లో తల్లిదండ్రులు మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది. అవకాశం నాకు ఆశీర్వదిస్తూ పిల్లలు ఆశీర్వదిస్తూ పెద్దలు కూడా జాగ్రత్త చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ ఇంత మంచి అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలు మరి కన్నులు చాలా చూడడానికి, మరి మనసు అంటూ ఉంటే మన హృదయం ద్రవించిపోతుంది. మన అమ్మ నాన్నలు ఇక్కడ మనకు కళ్ళు మూసి కనిపింపజేశారు మన గురుజు గారు. ఈ సమాజంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనము ఆ వ్యవస్థను ఈ వ్యవస్థను తిప్పుకొని ఒక మూలం కూర్చొని గుంతా ఉంటాం. ఎవరో మళ్ళీ మహాపురుషులు వస్తే బాగుండేది, స్వామి వివేకానంద లాంటి వాడు, మహాత్మా గాంధీ లాంటి వాడు. కానీ స్వతహాగా మనము ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ మరి కళ్ళారా మన రమేష్ గురుజీ గారు ఇక్కడ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరిచారంటే మనం ఎవరిని తిప్పాల్సిన అవసరం లేదు. అది మన చేతిలోనే ఉంది సమాజాన్ని మార్చుకోవడం. ఈ చిరతరం నుంచే మరి బాలలు మరి పెద్దగా అయిన తర్వాత ఆ సమాజాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో వీళ్ళందరి చేతిలో ఉంటుంది. కాబట్టి ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని, అద్భుతమైన కార్యక్రమాన్ని, మరి ఆహ్లాదకరంగా ఇంత ఈజీగా ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమం మన వాడవాడలా ప్రతి స్కూల్లో ఉంటే మన యొక్క వాతావరణం, మన యొక్క కాలనీ వాతావరణం కానీ మన దేశ వాతావరణం కానీ ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. బట్ ఈ యొక్క కార్యక్రమాన్ని మన వాడవాడలా చేయించడానికి మనందరం కృషి చేసినట్టుంటే మరి రమేష్ గురుజీ యొక్క కార్యక్రమానికి మనం తోడ్పడేవాళ్ళం. వేదికను అలంకరించిన పెద్దలకు, మా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి తనకు తెలిసిన విద్యను అందించాలి అనే తనంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు మా శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆచార్య గురూజీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఒక పేరెంట్గా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనతో మాకు చిరపరిచయం ఉన్న ఇటువంటి కార్యక్రమానికి ఇంత తక్కువ సమయంలో ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువు గారికి మా సంస్థ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి విషయాన్ని ఒక పాఠశాల ద్వారా విద్యార్థులకి విద్యతో పాటుగా అందజేయడం అనేది ఒక సులువైన మార్గంగా ఆయన ఒక అంశాన్నిగా ఎంచుకుని ఇది ఒక పాఠ్యాంశంగా కాకుండా మనకి ఎటువంటి ప్రశాంతతనిస్తుంది, మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఒక చక్కని గేయాలతో అలాగే శ్లోకాలతో వారం రోజులు మా విద్యార్థులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రతి ఒక్కళ్ళు, మాకు 500 స్ట్రెంగ్త్ ఉంది 6th to 10th, ప్రతి ఒక్క విద్యార్థులు దాంట్లో పాల్గొన్నారు. ఇంతటి చక్కని కార్యక్రమానికి మేము ఒక మంచి గుర్తింపును కోరుకున్నాం. విద్యార్థులు ఆయన ద్వారా నేర్చుకున్న విద్యని ఒక సరైన సమయంలో దాన్ని ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం అనేది జరిగింది. మెడిటేషన్ అనేది ఇటువంటి ప్రశాంతమైన ప్రదేశంలో మా పిల్లలు చేయాలి అని గురూజీ గారిని అడగగానే ఆయన ఇక్కడ ఉన్న వారి దగ్గర పర్మిషన్స్ తీసుకుని మాకు ఎటువంటి శ్రమ కలిగించకుండా వారి యొక్క వాలంటీర్స్తో టీచర్స్తో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. అదేవిధంగా వారు చెప్పిన ప్రతి మాట, ఇంతకుముందు మాకు ఆయన సీడీని అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ విధంగా నిర్వహిస్తాము, మీరు చూడండి, నలుగురికి చూపించండి అని. మా స్కూల్లో ఉన్న ప్రతి టీచర్కి ఇలాంటి అవకాశాలు ఇస్తున్నాం మేము. చూడండి, నేర్చుకోండి, అదేవిధంగా మీరు నేర్చుకుని మన పిల్లలకి నేర్పించండి అని. ఆ సీడీ చూసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత పర్సనల్గా నా అనుభూతి మాటల్లో చెప్పలేను. తల్లిదండ్రులు
వారికి ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు బిజీనెస్ వల్ల కావచ్చు, రాలేని దూరాల్లో ఉన్న కొద్దిమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మా పిల్లలుగా మేము చూసుకుంటామనే ఒక మంచి భావనతో వారిని ఇక్కడికి పంపించినందుకు ముందు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా విద్యార్థులు కూడా మమ్మల్ని ఒక తల్లిదండ్రులుగా భావించి ఇవాళ ఈ పాదపూజలో మమ్మల్ని కూడా ఒక భాగస్వాములు చేశారు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతసేపు పైనుండి ఇలాంటి ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేయడమే కానీ ప్రత్యక్షంగా పాల్గొనేది ఇంతవరకు లేదు. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాంటి పాదపూజలో మమ్మల్ని కూడా తల్లిదండ్రులుగా వారికి చూపుతూ మా తల్లిదండ్రులు మాకు స్మరణ తీసుకొచ్చినటువంటి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వీరికి ఆ భగవంతుడు ఇంకా శక్తినివ్వాలని, సమాజం అంటే ఎక్కడో లేదు, సమాజం అంటే మనమే. ఈచ్ వన్ టీచ్ వన్. మనం నేర్చుకున్న దానిని మనల్ని ఇంకొకటి గమనించి మెచ్చుకోవాలని మనము వెయిట్ చేయకుండా మన ప్రయత్నాన్ని మనం ఇలాగే కొనసాగిద్దాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహించాలని మా సంస్థ తరఫున మీకు ఎప్పుడూ అలాంటి సహాయ సహకారాలు మా యాజమాన్యం తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున మేము మీకు అందజేస్తూనే ఉంటాము. ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన తల్లిదండ్రులకు మరి ఉపాధ్యాయులకు మరి ఈ కార్యక్రమం నిర్వహించిన టీచర్స్కి, ఇన్స్ట్రక్షన్కి ముఖ్యంగా నాకు శ్రీనివాస్ గురూజీ గారు కొంచెం పరిచయిస్తారు. అలాగే రమేష్ గురూజీ నాకు మేము యోగా చేసేవారు. మన స్కూల్లోనే యోగా కార్యక్రమం పెట్టాము ఒక 10-12 years బ్యాక్. అప్పుడు ఇదే స్పందన, అసలు జనం కూర్చుండడానికి కూడా చూడకపోతుంది, అంత జనాలు వచ్చేవారు, అంత స్పందన బాగుండేది. కానీ ఈరోజు నిజంగా ఈ కార్యక్రమానికి నేను లేట్ రావడం కూడా కారణం ఏంటంటే వేరే ఇనాగ్రేషన్ ఒకటి ఉంది, మీటింగ్ ఉంది, అక్కడ వెళ్ళి కూర్చున్నాను. కానీ మనసు డీటెయిల్ అవుతుంది, అది కూర్చోవాలా అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అక్కడ చెప్పేశాను, మీరు కంటెంట్ మీటింగ్ కంటిన్యూ చేయండి, మీరు మళ్ళీ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారని చెప్పి ఇమీడియట్గా వచ్చేసాను. ఇప్పుడు మా టీచర్స్ మెచ్చం ఫోన్ చేస్తున్నాను, సార్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్, మీరు రండి సార్ ఇమీడియట్గా. సరే సార్ ఏముంటుంది, ఎలా ఉంటుందేమో అని అనుకున్నాను. వచ్చాను. వచ్చిన తర్వాత నిజంగా ఈ ప్రోగ్రామ్ నేను రాకపోతే నేను చాలా మిస్ అయ్యేవాడిని. అసలు నిజంగా నాకు మనస్ఫూర్తిగా అసలు ఎప్పుడు నన్ను ఇప్పటికీ ఇలాంటి ప్రోగ్రామ్స్కి 2-3 సార్లు ఇన్వైట్ చేశారు సార్ మన రమేష్ గురూజీ గారు. ఎప్పుడు సార్ సారీ సార్ నేను రాలేకపోతున్నా అని చెప్పాను. నిజంగా నాకు ఈరోజు నేను సారీ చెప్తున్నాను సార్. నిజంగా నేను ఆ ప్రోగ్రామ్ అటెండ్ కాకపోవడానికి నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అప్పుడు అటెండ్ అయి ఉంటే ఈ ప్రోగ్రామ్ ఇంకా కొద్దిగా నేను కొద్దిగా రిసీవ్ చేసుకునేవాడినేమో అనిపిస్తున్నాను. కానీ నిజంగా నాకు కూడా మనసు హత్తులా అనిపించింది. ఒకసారి అమ్మ నాన్న గుర్తు చేసుకుంటే కూడా వారికి నిజంగా కనిపించే దైవం అంటే అమ్మ నాన్న, అంతకుమించి దైవం లేదు. సరే ఫోటో దేవుడు ఉన్నారు మొత్తం, కానీ అమ్మ నాన్న మించి దైవం లేరు. అలాంటి వారిని మనం గుర్తు చేసుకుంటూ, వాళ్ళు స్మరించుకుంటూ మనం వాళ్ళకి ఎంత గౌరవించాలి, మనం ఏంటి అనేది ఈరోజు మనకి అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేయడానికి తెలియజేశారు. గురుజు కూడా ఇదే అన్నట్టు నిజంగా తల్లిదండ్రుల విలువ తెలియాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలకి అంతా తెలుస్తుందిరా మీకు అని అన్నారు గురూజీ. నిజంగానే ఎందుకంటే పెళ్ళిన తర్వాత ఆ పిల్లల్ని పెంచడం ఎంత ఆప్యాయత వేస్తాం ఆ పిల్లల్ని. వాళ్ళు నవ్వుతే మనం ఆనందపడతాం, బాధపడితే మనం బాధపడతాం. అంటే మనకు అనిపిస్తున్నారు మనలో పెంచినప్పుడు మన తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు, ఎంత సంతోషపడ్డారు, ఎంత కష్టపడ్డారు అనేది మనకు నిజంగా ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీ పిల్లలకి మనం కొన్నిసార్లు చాలా విషయాలు చెప్తాం. నా పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులను గౌరవించండి, టీచర్స్ గౌరవించండి అంటే కూడా పిల్లలు వింటారు, మన పిల్లలు అలా అంటుంటారు. అయినా కూడా నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మనం పెడుతూ ఉంటే వాళ్ళని కూడా నూతనోత్సవం పెరుగుతుంటుంది. అంటే తెలుస్తుంటుంది, మనం ఒక్కరే చెప్పడం కాదు, 10 మంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పారు. పద్య రూపంలో చెప్పారు, గేయ రూపంలో చెప్పారు, వాళ్ళ మాట రూపంలో ఎన్నో అవి మన మనసుకు హత్తుకునే విధంగా ఉన్నాయి. నిజంగా సార్ ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేద్దాం, పెద్ద ఎత్తున చేద్దాం సార్. నా ఒక్క స్కూల్ కాదు, నా చుట్టుపక్కల స్కూల్స్ కూడా నేను చెప్తాను, మా కరెస్పాండెంట్ గారికి ఈ మిస్ కాకుండా బాబు అని చెప్తాను, అందుకోసం చెప్తాను సార్. నిజంగా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా కృతజ్ఞతలు. నేను ఈ అవకాశం నాకు చాలా మనస్ఫూర్తిగా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒకసారి నాకు కళ్ళు మూసిన తర్వాత కళ్ళకు నీళ్ళు తిరిగాయి నాకే. అసలు తర్వాత అనుకున్నారే ఇదేంటి నా కళ్ళకు నీళ్ళు తిరిగినా నాకే తెలియలేదు.
అనిపించింది. నిజంగా ఇది ఒక అనుభూతి. సో నాకు తెలియదు, నాకు అనుభూతి అని అనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్. లాగా అబ్దుల్ కలాం లాగా రామకృష్ణుల మాతాజీల వాళ్ళ మాదిరి నా బిడ్డలు ఎదగాలని చెప్పి ప్రజలు కోరుకుంటాం, అందరం కోరుకుందాం. నిజంగా గొప్ప భారతదేశం మళ్ళీ ఏదైతే పాశ్చాత్య సంగీతానికి వ్యవస్థకి అలవాటు అయినటువంటి తరుణంలో మళ్ళీ ఒకసారి భారతీయ పురాతన సాంప్రదాయాలు మళ్ళీ తీసి బిడ్డల్ని గొప్పగా సంస్కారవంతమైనటువంటి విద్యను అభివృద్ధి చేస్తూ సమస్త విశ్వాన చదువులమ్మ ఒడిలో ప్రతి ఏట ప్రతి చోట జరగాలి వేడుక, గుడిలాంటి బడిలోన గురు శిష్య బంధమిది, ఎన్నాళ్ళకైనా ఎన్నేళ్ళకైనా మరచిపోలేనిది బంధం మన అనురాగ బంధం. కాలమే మారినా మార్పులే సంభవించిన తిరిగి రాని రోజులివి తీపి గుర్తులే సుమా. జగతిలో మీరు జాగరూకత మెలిగి జనహిత కార్యాలు చేసి జనప్రియులై, జగతిలో మీరు జాగరూకత మెలిగి జనహిత కార్యాలు చేసి జనప్రియులై, జయము జయమని మిమ్ము జనులు పొగడాలి, అది చూసి మీ అమ్మ గర్వపడాలి. జయము జయమని మిమ్ము జనులు పొగడాలి, అది చూసి మీ నాన్న గర్వపడాలి. ఎదగాలి 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 చిన్న అదేనా 100 కిలోల బరువు 6 ఫీట్ ఎత్త. ఇదే ఎదగడం అంటే? ఎదగాలంటే ఏంది? వివేకానందులు కావాలా, స్వామి వీళ్ళు కావాలి, అబ్దుల్ కలాం గారు కావాలి. అంటే ఎదగాలంటే ఏం కావాలి మరి? ఇప్పుడు మెదడుకు పదును పెట్టి పుస్తకాలు అధ్యయనం చేయాలి, బాగా చదవాలి, చదవాలి చదవాలి చదవాలి
నిజంగా గురుజీ కోరుకున్నటువంటి నడకలో అమ్మ నాన్నకి మంచి సేవ చేసి గృహాలు అయితే ఈ దేశానికి మంచి పేరు చేస్తారని మనసుకు కోరుకుంటూ అవకాశమైనటువంటి పాఠశాల పెద్దలకి హృదయపూర్వక మోసం చేసుకుంటున్నాను. మరి మీరు ఏమి నేర్చుకున్నారు? యోగా నేర్చుకున్నారా? ఆసనాలు ఎంతమంది నేర్చుకున్నారు పిల్లలు? చదువుతారు. ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారం ఇవన్నీ వాళ్ళకి అడిగి చెప్పించుకోండి, చేయించండి వాళ్ళతో. ఇక్కడ పిల్లలు మర్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి రోజు లేసే కంటే అరగంట ముందు లేపండి, యోగా సాధన చేయించండి. లేకపోతే వాళ్ళు నేర్చుకునే ప్రయోజనం లేదు ఇంత టైం ఇచ్చుకున్నారు. ఇంకొక మాట, పెద్దవాళ్ళకి అవకాశం. ఎంతమంది యోగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పెద్దవాళ్ళకి అడుగుతున్నారు.